సార్ సార్ పీకే కొత్త సవాల్, బీజేపీకి దెబ్బ మీద దెబ్బ, యూపీకి సెగ తప్పదా? విజయసాయి రెడ్డి రాంగ్ టైం. విజయసాయి రెడ్డి సరే కొనసాగింపు అనుకోండి. ప్రశాంత్ కిషోర్ చాలా రోజుల తర్వాత హఠాత్తుగా వార్తల్లోకి ఎక్కాడు. ఆయన వ్యూహకర్తగా అద్భుతాలు సృష్టించిన నాటికంటే కూడా విజేతగా ఇప్పుడు ఎక్కువ అద్భుతం ఆయన గురించి ఎక్కువగా చెప్పుకునే పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఇదే రాజకీయ వాస్తవం. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆలోచనల వల్ల వీళ్ళంతా గెలిచారా? గెలిచే పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన వాటిని సద్వినియోగం చేసి సమన్వయం చేశాడా? తన సొంత విషయానికి వస్తే కూడా కొంతకాలం కిందట బీహార్ శాసనసభ ఎన్నికలు జరిపినప్పుడు ఈ వ్యూహం అంత పనిచేయలేదు. అప్పుడు 68 సీట్లలో పోటీ చేస్తే వాళ్ళకు 3.4% ఓట్లు వచ్చాయి. ఈయన పోటీ చేయలే. అప్పుడు నేను తర్వాత చేస్తాను ఇప్పుడు అని ఏదో చెప్పారు. సో ఇప్పుడు చేశారు. బంకీపూర్ అనే నియోజకవర్గంలో దాదాపు 20,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అది కూడా దేశాన్ని పాలించే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వాళ్ళ నాన్న కూడా 7 సార్లు గెలిచినటువంటి చోట ఉన్న నితీష్ కుమార్ని పీకి పాడేసి సమ్రాట్ చౌదరి అని తమ పార్టీ వాడిని తెచ్చిపెట్టుకొని ఇదిగో ఇలాగే మేము రాష్ట్రాలన్నీ కైవసం చేసుకుంటామని బీజేపీ ప్రకటించిన చోట గతంలో పెద్ద రాజకీయ పునాది లేని ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కావటం అన్నది ఇక్కడ చాలా షాకింగ్ పరిణామంగా అందరూ పరిగణిస్తున్నారు. ఒక బీహార్లోనే కాదు, ఉప ఎన్నికకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందండి. కానీ ఇక్కడ జరిగిందేంటి? బొద్దింకల యుద్ధం అయిపోగానే బీహార్ దెబ్బ ప్రశాంత్ కిషోర్ రూపంలో రావటం అన్నది చాలా షాకింగ్ బీజేపీకి. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందంటే ఇక్కడ కుక్కను పెట్టినా గెలుస్తుందన్నాడు రవిశంకర్ ప్రసాద్ అనే ఒక బీజేపీ మంత్రి. ఎందుకంటే వాళ్ళకి 7 సార్లు గెలిచాము, ఎంపీలు కూడా మేమే, ఈయన కూడా మా జాతీయ అధ్యక్షుడు కూడా ఇప్పుడు ఈయనే ఉన్నాడు కాబట్టి తిరుగులేదు అనుకున్నారు. సో కుక్కను కాదు, అందరు కష్టపడినా కానీ ఇప్పుడు ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయి ఒక ముఖ్యమంత్రి చౌదరి మటుకు ఓకే ప్రజాస్వామ్యం సౌందర్యం అదే, మేము తగిన పాఠాలు నేర్చుకుంటాం ఈ పద్ధతిలో అన్నారు. కానీ నిజానికి ఆ పరిస్థితి ఏం లేదు. ఎందుకు ఓడిపోయారు ఇంత ఘోరంగా అంటే 2 కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అది యువత నిరసన, విద్యార్థుల నిరసన రూపంలో జంతర్ మంతర్లో కనిపిస్తే పోలింగ్ ఓట్ల రూపంలో బీహార్లో కనిపించింది. ఇంకోటి కూడా వర్మ, బీహారే దేశంలో మొదటిసారి సర్ అనేది అమలు జరిపి ఈవీఎంలకు కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చి రాత్రివి కూడా ఓటర్లంతా నిరీక్షించి లేకపోతే అనేక అవకతవకలు జరిగాయనే దీనికి గురైనటువంటి చోటు బీహార్. ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టుగా వాళ్ళ పార్టీ బీజేపీ తరఫున మాట్లాడిన ఒక ఆయన అన్నాడు, మేము చాలా ప్రజాస్వామ్యం స్ఫూర్తితో ఉంటాము, ఇదేదో ఈవీఎంల వల్ల ఓడిపోయాము, ఎన్నికల సంఘం వల్ల ఓడిపోయామని మేము అనము అన్నాడు. అనకపోవడంలోనే అనడం ఉంది నిజానికి. ఎందుకంటే ఈ ఈవీఎంలు ఇవన్నీ ఒక్క నియోజకవర్గంలో చేస్తే మొత్తం దేశమంతటి దృష్టి ఉంటుంది. పైగా ప్రశాంత్ కిషోర్ కూడా అటువంటివి లేవు. ఈ సమయంలో ముఖ్యమంత్రిగా కూడా మీరే ఉండి మీ పార్టీ ఆయనే జాతీయ అధ్యక్షుడిగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు గతంలో ఉన్న ఆయన ఉండి ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారంటే 2-3 బీజేపీ పట్ల ఒక విధమైన తిరస్కారం. అంతకంటే ముఖ్యమైన కారణం బొద్దింకల యుద్ధము, యువతలో వచ్చిన అసంతృప్తి అన్నది ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఇది ఒక షాకింగ్. ఇది ఒక బీహార్కు బంకీపూర్కే కాదు దేశమంతటికి కూడా ఇది ఒక హెచ్చరిక. ఎందుకు అంటే వచ్చే ఏడాది ఇంకా ఏముంది, ఆగస్టులో ఉన్నాం, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ ఉత్తరప్రదేశ్ కలిపి మాట్లాడడం మనకు అలవాటు దేశంలో సహజం కూడా. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి తక్కువ మెజార్టీ వచ్చింది కదా. 2 చోట్ల ఓడిపోయారు. గుజరాత్లో మెజార్టీ తగ్గింది, గెలిచినా కానీ గుజరాత్లో కూడా మెజార్టీ తగ్గింది. సో ఈ 3 చోట్ల, ఈ 2 చోట్ల ఓడిపోవటం, ఓ చోట సొంత రాష్ట్రంలో మెజార్టీ తగ్గడం. ఇదే సమయంలో పులి మీద పుట్టలాగా అయోధ్య రామ మందిరం ఇది చాలా భారీగా అది కూడా పెరుగుతోంది. అంతే కదా, అది పార్లమెంటు దాని మీద అట్టుడిగిపోయిన పరిస్థితి. భయ్యాజీ జోషి అని ఆర్ఎస్ఎస్ కీలక నేత, నిజానికి మోహన్ భగవత్ తర్వాత ఆయన అవుతారని కూడా ఒక దశలో భావించారు. ఆయన అయోధ్య రామ మందిర క్షేత్ర ట్రస్ట్, అయోధ్య క్షేత్ర ట్రస్టుకు ఆయన పాలక్ అంటే క్షేత్ర పాలకుడు అని ఉంటాడు చూడండి, మన అల్లు అర్జున్ సినిమాలో అట్లా బద్రీనాథ్. సో ఆ పద్ధతిలో ఆయన పాలక్ పదవికి రాజీనామా చేశారు.
అంతకుముందు చంపత్ రాయ్ రాజీనామా చేశారు, ఇంకొకరిని పంపించారు, ఇప్పుడు ఈయన కూడా రాజీనామా చేశారు. సో ఇవన్నీ ఉత్తరప్రదేశ్ పోతే గుండెకాయ పోయినట్టే బీజేపీకి. సో బీహార్లో తిన్న ఈ దెబ్బ గురించి వాళ్ళు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. యువత మద్దతు కోల్పోవటం, తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న బీహార్లో ఓడిపోవటం, మూడోది అయోధ్యలో కూడా ఇలాంటి ఒక తీవ్రమైన ప్రకంపనం రావటం వాళ్ళని చాలా భయపెడుతుంది. కానీ ఆశ్చర్యకరం ఏమంటే ఎక్కడ ఏం జరిగినా మనదే హడావుడని ఈ జరిగినప్పటి నుంచి కూటమిలో ఉన్నారు కదా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈ సందడి చాలా ఎక్కువైపోయింది. వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వాటన్నిటిలో చాలా పెట్టి చూడండి ఇలాగే అయిపోతుంది, ఎదురు దెబ్బలు తింటారని వాళ్ళు చెప్తుంటే తెలుగుదేశంలో మిశ్రమ స్పందన. ఓడిపోయామని వీళ్ళని మొన్ననే కదా మోదీ గారిని పొగిడి పరవశించారు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు. కొంచెం పొగడ్తలు శృతి మించాయనే అభిప్రాయం అందరికీ వచ్చింది. వాళ్ళు ఓడిపోతున్న సమయంలో వాళ్ళని మోసుకుంటూ ఇంత పొగుడుకుంటూ ఉంటే మన భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్న ఒకటి. రెండవది కొంచెం ఓడిపోయారు కాబట్టి కొంచెం దారికి వస్తారేమో, మరీ ఏకపక్షంగా ఉండదేమో, కాబట్టి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు చూడండి, కీడులో మేల్లాగా కొంచెం బీజేపీ దారికి రావడానికి దోహదపడుతుందేమో అని చిన్ని ఆశ అన్న పద్ధతిలో చిన్ని ఆశ కూడా వాళ్ళలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవి మనం ఇక చూడాలి, విధానాలను బట్టి వెళ్ళాల్సిందే. కానీ ఒకటైతే స్పష్టం అయిపోయింది, ఇంకా వన్ వే ట్రాఫిక్ లాగా బీజేపీ దూసుకుపోవటమే తప్ప ఇంకేం లేదన్న వాతావరణం అయితే లేదు. బ్రేక్ మీద బ్రేక్, షాక్ మీద షాక్ వస్తున్నాయి. సార్ తెలుగు కర్ణాటక అదే విజయసాయి రెడ్డి కూడా ఈ సమయంలో విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడతారనుకున్నారు. ఆశ్చర్యంగా ఈ పార్టీ పెట్టి మోదీ గారే దేశానికి నాయకుడు, మోదీ గారు ఆదర్శం. ఇప్పుడు గతంలో జగన్ ఆదర్శం, ఓకే, జగన్ కూడా మోదీ ఆదర్శం అనుకోవచ్చు మోదీతో ఉన్న సంబంధాలను బట్టి. సో మోదీ ఆదర్శం, నేను పార్టీ పెడతాను, మేము మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగానే మోదీ గారే చాలా ఇది. మరి ఈయన ఒక కొత్త పార్టీ పెట్టి దాన్ని ఇప్పుడు బలోపేతం చేసేది ఏముంటుంది? రెండవది కూటమి అనేది ఇక్కడ ఉన్నప్పుడు, కూటమిలో బీజేపీ ఉన్నప్పుడు ఈయన వేరే పార్టీ పెట్టి బలోపేతం చేయాల్సిన అవసరం వస్తుంది ఎంత తెలియదు. కానీ ఒకటైతే స్పష్టం వర్మ, రాంగ్ టైం. ఇప్పుడు ఈ టైం ఇంకా కొద్ది రోజులు పోయి మళ్ళీ వాతావరణం మారితే వేరే విషయంగా. వ్యాక్యూమ్ ఉందా ఆంధ్రప్రదేశ్లోని? ఇంకో కొత్త పార్టీ వ్యాక్యూమ్ ఉండే కూడా విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు చాలా పరిమితమైన ఒక వ్యక్తిగా